ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 22వ అధ్యాయము. క్షీరసాగర మథనము. గృత్నుమద మహర్షిని జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుమునివర్య వినుము. అశ్వమేధ యాగము చేసినవాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును, మాఘమాస వ్రతమును ఆచరించు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతియే ఇంద్ర పదవినందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో గలసి పారాయణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని మహర్షితో తిథులననేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యెను. అనేక అశ్వమేధ యాగములు చేసిన వచ్చునట్టి పుణ్యము ఏకాదశి వ్రతమొక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము నొందిరా చెప్పుము అని అడిగెను. మహర్షి ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను సర్పరాజు వాసుకిని కవ్వపుత్రుడుగాను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతాలోక వైపునను రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చేశ్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరు వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వయే, నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిరూపాయోరూపిణే, అరూపాయ స్వరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహరిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యాస్మాన్ కృపయా శంభో విషాద్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా. విషమును మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడు అని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకోవలయునని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరించవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడింది. మాయామియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము నొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు జగువములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితమై పచ్చని పట్టు చీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులాయని మధురస్వరమును పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికిని సమానముగా పంచెదను. దేవతలందరూ ఒకవైపునకు, రాక్షసులందరూ ఒకవైపునకు కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తలచెను. అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను ఉంచెను. రాక్షసులున్న వైపును కల్లును, దేవతలున్న వైపును అమృతము వడ్డించుచు ఎవరికి అనుమానము రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి.
చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల ఎందెల రవళితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహరముగా మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారే త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకను వీడకుండట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకుని వారి చేతుల యందు అమృతమును గరిటెతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములోకి పోలేదు, కానీ కంఠమును దాటెను. అందుచే వారు చావు బతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగువారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యని విచారము దుఃఖము నొంది హాహాకారములు చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పడిరి. దానవులు కాకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచే నరుకబది చావు బ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కాని ఈ స్థితిని మాకు దుర్భరమగుచున్నది. మా గతి ఏమి? మా ఆకారహర మేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలములయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశు ముంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలము గడిచెను. సత్యజిత్తును శూద్రుడొకడ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సముద్రమై నయనానందకరముగా ఉండెను. తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను. ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలికియ్యవలెనని పారిజాత పుష్పములను కోసుకుని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. శుచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలెనని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని అడగకుండా వానిని తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలిచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును నీవు యక్షుడవు, ఆకాశమున శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నది. సత్యజిత్తునికేమీ చేయవలనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూజ తోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమన్నారాయణ పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో బాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడను ఎంత ప్రయత్నించినను అచట నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వాణ్ణి పట్టుకొని, ఓరి నీవెవరువు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటువని చెప్పమని గర్జించెను.
యక్షుడును నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమియూ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలో నుండెను. మాఘపురాణము 22వ అధ్యాయం సంపూర్ణం.